హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రాగి పిండితో చెక్లాలు చేసుకుందాం. 1 కప్పు రాగి పిండికి 1/4 కప్పు శనగపిండి తీసుకున్నాం. కొన్ని నువ్వులు, కొంచెం వాము, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం మీ ఇష్టం వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా చల్లటి నీళ్ళతోనే కలుపుతున్నాను, వేడి నీళ్ళు అయితే కాదు. ఆయిల్ అవేమి అవసరం లేదని ఇలాగే కలుపుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా. బియ్యం పిండితో చేసుకునే వాటికన్నా ఇవి కొంచెం హెల్దీగా ఉంటాయని ఈ విధంగా చేస్తూ ఉంటాను నేనైతే. ఎప్పుడు పిండి అయితే ఈ విధంగా మొత్తం కలుపుకొని ఎక్కువసేపు చేత్తో అలా కలుపుతూ ఉండండి. అప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చెక్లాలు. మురుకులు అని కూడా అంటారు వీటిని. జంతికల గొట్టంలో వేసుకొని పిండి అయితే పెట్టేసుకోండి. పిండి కలిపిన వెంటనే చేసేసుకోండి చెక్లాలు, లేదు అంటే పిండి నానితే క్రిస్పీగా బాగా రావు. ముందుగా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నా, ఆయిల్ వేడెక్కింది. డైరెక్ట్ ఇప్పుడు గరిటె మీద ఒత్తుకొని వేసేసుకుంటున్నాము. డైరెక్ట్ ఒత్తడానికి రాకపోతే ఈ విధంగా గరిటె మీద వేసేసుకోండి. ఇది బియ్యం పిండిలాగా జిగురు ఎక్కువ ఉండదండి పిండిలో, అందుకు ఎక్కువసేపు కలపడంతో మనకు చెక్లాలు బాగా వస్తాయి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉందని వేసేసుకున్నాను. వెంటనే కలపకూడదు, 1 మినిట్ తర్వాత కలుపుకోండి, అప్పుడు విరిగిపోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా అన్నీ అయితే వేసేసుకున్నాను. కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ బబుల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, కొంచెం వేగిన తర్వాత నొరగనే తగ్గిపోతుంది, అప్పుడు తీసేసుకోండి. కొంచెం కాల్చుకునేప్పుడు కలర్ మనకు తెలియదు కదా, ఇవి కలర్ బాగా కాలితే ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కాల్చుకోవాలి, లేదు అంటే మాడిపోతాయి. రాగిపిండివి మాడిపోతాయి, లేదు అంటే మెత్తగా అయినా ఉంటాయి. చూసి నిదానం కాల్చుకోండి. బయట కొని తెచ్చే వాటికన్నా ఇలా ఇంట్లో చేసి పెడుతూ ఉంటే చాలా బాగుంటాయి, అంటే హెల్దీ కూడా. కొంచెం ఒక అరగంట టైం తీసుకొని చేస్తే అయిపోతుందండి, ఈజీగా అయిపోతాయి. ఈ విధంగా అన్నీ అయితే కాల్చుకున్నాను వేసి. ఇలా గరిటె మీద వేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. లేదు ప్రాక్టీస్ ఉంది మాకు అంటే డైరెక్ట్ అయినా ఒత్తేసుకోండి, బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. తింటూ ఉంటే తినాలి అనిపిస్తూనే ఉంటాయి, అయిపోతాయి కూడా, చేసిన రోజు అయిపోతాయి, అంత బాగుంటాయి టేస్ట్ అయితే. ఈ విధంగా అన్నీ అయితే కాల్చుకున్నాను. కొంచెం పిండి ఉంటే ఇంకా కొంచెం పిండి కొన్ని ఫస్ట్లో అలా చేసి చూపించాను, బిగినర్స్ అయితే అలా ఆ విధంగా చేసేసుకోండి, లేదు అంటే ఇలా డైరెక్ట్ అయినా ఆయిల్లో చేసేసుకోండి. నేనైతే ఇలా డైరెక్ట్ ఆయిల్లోనే చేసేసుకుంటూ ఉంటా. కాలిన తర్వాత అన్నీ అయితే పక్కకు తీసిపోయాను. ఇంకా కొంచెం పిండి ఉంటే కారాల బిల్ల వేసాను, అది వేసి కారాలు అయితే ఒత్తుకుంటున్నాము. ఇవి ఇలా మనకు రౌండ్గా చుట్టల్లాగా అయితే రావండి, ముక్కలుగానే వస్తాయి. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా క్రిస్పీగా కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనం శనగపిండి కారాలు ఎలా ఉంటాయి అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా డిఫరెన్స్ ఏం లేదు, మురుకులైనా కానీ ఇవి అయినా కానీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.